యోధాను గురించి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. యోధా అంటే ఇస్కరియోతు యోధా. ఎవరంటున్నాం? ఇస్కరియోతు యోధా అంటే యేసు క్రీస్తుని 30 వెండి నాణ్యాలకు అమ్మివేసిన యోధా. ఈ యోధా గురించి రాయబడిన మాట ఏమిటంటే, యేసు క్రీస్తును అప్పగించిన తరువాత ఈయన దేవాలయంలో ఆ నాణ్యాలన్నీ పారేసాడు, పోయి ఉరిపెట్టుకొని చనిపోయాడని. ఆయన చనిపోయిన తర్వాత ఏ చెట్టుకైతే ఉరి వేసుకున్నాడో ఆ కొమ్మ విరిగిపడి వెల్లకిలా పడిపోయి నడుము బద్దలై పొట్టలో నుంచి పేగులు కూడా బయటకు వచ్చేసాయి. ఈ విధంగా చచ్చిపోయాడు యోధా అని మనం చదువుకుంటున్నాం. ఇక్కడ ఈ 2 సందర్భాల్లో అకెల్దమా అనే పదం మనకు కనిపిస్తూ ఉంటుంది. రక్తపు భూమి లేదా రక్తపు పొలము. ఈరోజు మనం చూద్దాం బైబిల్లో నుంచి ఆ మాటలు. రక్తపు భూమి లేదా రక్తపు పొలం అనేది 2 విషయాల్లో 2 చోట్ల మనకు బైబిల్లో రాయబడి ఉంటుంది. చాలామంది ఏమి భావిస్తూ ఉంటారంటే ఇవి 2 ఒకటేలే అని అనుకుంటూ ఉంటారు, కానీ వేరు వేరు. ఆ 2 రక్తపు భూమిల గురించి లేదా రక్తపు పొలాల గురించి ఈరోజు మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనం నుంచి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతున్నాం. ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడుమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తపు భూమి అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రక్తపు భూమి అనే దాన్ని మనం చూస్తున్నాం, అకెల్దమా. ఇక్కడ రక్తపు భూమి అని దేని గురించి రాయబడింది? ఇక్కడ భూమిని కొన్నవారు ఎవరు? జాగ్రత్తగా మరలా పరిశీలిద్దాం. ఈ యోధా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. పొలము కొన్నది ఎవరిక్కడ? యోధా కొన్నాడు. దేన్ని ఇచ్చి కొన్నాడు? రోకలు ఇచ్చి కొన్నాడు. జాగ్రత్తగా చూడండి. దేన్ని ఇచ్చి కొన్నాడు? రోకలు ఇచ్చి కొన్నాడు. ఆ రోకలు ఎట్లా సంపాదించాడని ఉంది అక్కడ రాయబడిన మాట. చదవండి జాగ్రత్తగా. ఆ రోకలు ఎట్లా సంపాదించాడంట? ద్రోహం వలన సంపాదించాడు. చాలామంది ఇది ఏమనుకుంటారంటే ద్రోహం అంటే యేసు ప్రభువుకు ద్రోహం చేశాడు, గురు ద్రోహం చేశాడు అంటే యేసు ప్రభువుని అప్పగించాడు. అప్పగించడం ద్వారా 30 వెండి నాణ్యాలు వచ్చాయి. ఆ 30 వెండి నాణ్యాలు ఇచ్చి పొలం కొన్నాడు అనుకుంటారు. లేదు లేదు, ఆ 30 వెండి నాణ్యాలు ఇచ్చి పొలము కొన్నది యోధా కాదు. ఆ 30 వెండి నాణ్యాలు దేవాలయంలో పారేస్తే అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, పెద్దలు వీళ్ళందరూ కూడా మళ్ళీ వాటిని ఏరి, అరే ఇది నిరపరాధ రక్తాన్ని అప్పగించింది వెల కదా, దీన్ని కానుక పెట్టిలో వేయకూడదు, ఓ పని చేద్దాం, దీన్ని ఇచ్చేసి ఒక పొలాన్ని కొందాం, పరదేశుల్ని కానీ ఇంక ఎవరైనా సరే వాళ్ళని పాతి పెట్టుకోవడానికి ఒక పొలం కొందామని ప్రధాన యాజకులు, శాస్త్రులు కొన్నది అది. మరి ఇక్కడ కొన్నవాళ్ళు ఎవరు? యోధానే కొన్నాడు, రోకల్నిచ్చే కొన్నాడు. మరి ఈ రోకలు ఎట్లా సంపాదించాడంట? ద్రోహం చేసి సంపాదించాడు. అంటే యోధా బ్రతికుండగానే కొన్నాడు ఇది. యోధా చచ్చిపోయిన తర్వాత ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు కొన్నది ఆ పొలం వేరు. ఇప్పుడు యోధా బతికుండగానే కొన్నాడు ఇది. మరి ఎట్లాగా సంపాదించాడని రాయబడి ఉంది? ద్రోహం వలన సంపాదించాడు. ఏంటి యోధా చేసిన ద్రోహం? ఒకసారి చూద్దాం బైబిల్లో. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం.
వాడు ఇలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగా చెప్పాడు. జరిగిన విషయం ఏంటంటే, అక్కడ యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి అత్తరు బుడ్డి యేసు ప్రభు పాదాల మీద పోసి అభిషేకం చేసింది. అప్పుడు యోధ అన్నాడు, ఎందుకు ఈ అత్తరు ఎట్లాగా వేస్ట్ చేయటం, దీన్ని అమ్మేసి ఆ అమ్మిన వేళ బీదలకి ఇస్తే బాగుంటుంది కదా అని అన్నాడు. జాగ్రత్తగా చూడండి, యోధ ఏమన్నాడు, ఎందుకు అనవసరంగా బుడ్డిలో అత్తరంతా అట్లా పగలగొట్టేసి అట్లా ఆగం చేయటం, దాన్ని అమ్మేసి దాన్ని వెల తెచ్చి బీదలకి ఇచ్చేస్తే పోద్ది కదా అన్నాడు. అంటే ఏంటి యోధ ఉద్దేశం? చాలామంది ఆ దినాల్లో అయ్యా బీదవారి కోసం వాడండి, ఇదిగో మీ పరిచర్యలో ఎవరికైనా ఇవ్వడం కోసం వాడండి అని యేసు ప్రభుకి ఇచ్చేవాళ్ళు, బీదవారి కోసం వాడండి అని. ఆ యేసు ప్రభుకి ఇస్తే మరి యేసు ప్రభు ఎవరికి ఇచ్చేవాడు? పక్కనే ట్రెజరర్ ఎవరు? యోధ అనే ట్రెజరరు, కోశాధికారి. కోశాధికారి అంటే కోసే అధికారి కాదు, ధనాగారం అంటారు దానికి అధికారి అంటే ట్రెజరర్. మన భాషలో ఇప్పుడు చాలా ఫెలోషిప్లు వస్తున్నాయి. ఆ ఫెలోషిప్లో కూడా ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, ట్రెజరరు ఇట్లాగా పోస్టులు పెడుతున్నారు. ట్రెజరర్ అంటే డబ్బు విషయాలన్నీ చూసుకునేవాడు, ఆర్థిక సంబంధమైన విషయాలన్నీ చూసుకునేవాడు. యేసు ప్రభు దగ్గర యోధ ట్రెజరర్గా ఉన్నాడు. ఎవరైనా సరే యేసు ప్రభుకి ఇది వాడండి, మీ పరిచర్య కోసం బేదల కొరకు ఇది వాడండి అని ఎవరైనా ఇస్తే యేసు ప్రభు ఎవరికి ఇచ్చేవాడు? యోధాకి ఇచ్చేవాడు. యోధ ఏం చేయొచ్చు? చిన్నగా దాంట్లోంచి ఎంతో కొంత తీసేసుకోవచ్చు. అందుకోసమే చెప్పాడనమాట ఈ మాట. ఎందుకమ్మా ఇంత అనవసరంగా ఆగం చేస్తున్నావు, దాన్ని అమ్మేసి దాన్ని వెలదిచ్చేసి బేదలకి ఇస్తే సరిపోద్ది కదా, అంటే యేసు ప్రభుకి ఎట్లాగో ఇస్తే పోద్ది కదా, అప్పుడు నాకు ఇస్తాడు కదా, నేను దాంట్లో కొంచెం ఎంతో కొంత తీసేసుకోవచ్చు కదా, ఆ ఉద్దేశంతో చెప్పాడు యోధ. ఈ రకంగా యోధ నమ్మక ద్రోహం చేస్తూ వచ్చాడు. అంటే ఏమిటి నమ్మక ద్రోహం? యేసు ప్రభు నమ్మి అతన్ని ట్రెజరర్గా పెడితే, ఈ డబ్బు మీద అధికారిగా పెడితే, నమ్మకంగా పెడితే ఆ నమ్మకానికి ద్రోహం చేసుకుంటూ దాంట్లో నుంచి ఎంతో కొంత చిన్నగా 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 తీసేస్తూ వచ్చాడు రోకలు. ఈ విధంగా యేసు ప్రభు పెట్టిన నమ్మకానికి ద్రోహం చేసి ఆ ద్రోహం ద్వారా సంపాదించిన డబ్బులు ఉన్నాయే రోకలు, ఆ రోకల్ని పెట్టి ఒక పొలం కొన్నాడు. ఇక్కడ పొలాన్ని అక్కడ చోరియన్ అని ఉంటుంది, CHORION అని ఉంటుంది. దానికి నిజంగా ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి? ఎస్టేట్ అన్నమాట. ఒక ఎస్టేట్నే కొన్నాడు. మీకు అర్థమవుతుందా? యోధ యేసు ప్రభు దగ్గర డబ్బు సంచిలో నుంచి దొంగతనం చేసి చివరికి ఆ డబ్బులు పెట్టి ఒక ఎస్టేటే కొనుక్కున్నాడు తన కోసం. ఈ దినాల్లో కూడా దేవుని సొమ్ముని ఇట్లాగే వాళ్ళ సొంతం కోసం ఉపయోగించుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఆస్తులు సంపాదించడానికి, బిల్డింగ్లు కట్టుకోవడానికి, వాళ్ళ సొంత పని కోసం దేవుని సొమ్మును ఉపయోగించుకునే వాళ్ళు ఇదిగో ఈ యోధ లాంటి వాళ్ళే అని చెప్పక తప్పదు. చాలామంది దేవుని సేవలోకి రాకముందు ఏమీ ఉండదు, దేవుని సేవలోకి వచ్చిన తర్వాత అన్నీ ఉంటాయి, అన్నీ కొనేసుకుంటారు. ఇవన్నీ ఎక్కడివి? దేవుని కోసం ప్రజలు ఇచ్చిన సొమ్ము కదా, దాన్ని ఆత్మల సంపాదన కోసం వాడితే బాగుంటుంది. కానీ వీళ్ళు స్వసంపాద్యం కోసం వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. యోధ కూడా అట్లాగే చేశాడు. కాబట్టి యోధ చేసిన దాన్ని ఇక్కడ ఏమి చిత్రీకరించారు? ద్రోహం చేసి సంపాదించిన డబ్బులు. ఈ దినాల్లో చాలామంది ఇట్లాగే దేవునికి ద్రోహం చేసి, దేవుడు నమ్మకంగా సంఘాన్ని అప్పగిస్తే వాళ్లకు తగినట్లుగా వాటిని ఖర్చు పెట్టకుండా వాళ్ళ దగ్గర నుంచి అనవసరమైనవన్నీ ఖర్చులన్నీ చెప్పి డబ్బులు లాగేసి వాటిని సొంతానికి ఉపయోగించుకుంటున్న వాళ్ళు కూడా ఇదిగో ద్రోహం చేసిన వారి కిందే వస్తారు. ఇట్లాగా ద్రోహం చేసి యోధ ఏం చేశాడు? ఒక ఎస్టేటే కొనుక్కున్నాడు తన కోసం. ఆ ఎస్టేట్లోనే యోధ ఉరిపెట్టుకున్నాడు.
మీకు అర్థమైందా అండి? ఆ ఎస్టేట్లో యోధా ఉరిపెట్టుకున్నాడు. ఆ ఎస్టేట్లో చాలా చెట్లు ఉన్నాయి, రాళ్ళు కూడా ఉన్నాయి. ఒకానొక చెట్టుకి ఉరిపెట్టుకున్నాడు పోయి. ఆ చెట్టు యోధా బరువును తట్టుకోలేక చివరికి ఆ కొమ్మ విరిగింది. యోధా వెల్లకిలా పడ్డాడు. నడుములో నుంచి ఆ కోసుగా ఉన్న రాయి గుచ్చుకుంటూ పేగులు కూడా బయటకు వచ్చి, ఇదంతా కూడా యోధా కొనుక్కున్న ఎస్టేట్లోనే జరిగింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సొమ్ముని నీ సొంతం కోసం వాడుకుంటే దాని ఫలితం కూడా ఇట్లాగే ఉంటుంది అని యోధా యొక్క జీవితం మనకి ఇంకోసారి నిరూపిస్తూ ఉంది. పైగా దొంగిలించాడు, నమ్మకంగా ఉంచుతాడనే ఉద్దేశంతో యేసు ప్రభు చేతికిస్తే దానిలోంచి దొంగిలించి చివరికి ఒక ఎస్టేట్ని తన కోసం కొనుక్కున్నాడు యోధా. ఏ మాత్రం కూడా అనుభవించలేదు, సరిగదా, తన ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు. చివరికి ఆ కొమ్మ కూడా యోధాని భరించలేదు, పడిన రాయి కూడా యోధాని సహించలేకపోయింది. చివరికి యోధాని 2 ముక్కలు చేసింది రాయి కూడా. ఏది కూడా తాను అనుభవించలేకపోయాడు. కేవలం ద్రోహం చేసి సంపాదించిన ఎస్టేట్ అది. ఇది రక్తపు భూమి అని పిలువబడింది. ఎందుకు రక్తపు భూమి? ఇక్కడ చిందించబడే రక్తం ఎవరిది చెప్పండి? యోధాదే. ఆడ చచ్చిపోయింది ఎవరు? యోధానే. కాబట్టి యోధా చచ్చిపోయిన భూమి కాబట్టి అది, యోధా రక్తం చిందించబడిన భూమి కాబట్టి అది, దానికి రక్తపు భూమి అకెల్దమా అని పేరు పెట్టేశారు. ఇది యోధా కొనుక్కున్నదే స్వయాన. ఇక మరి ఇంకొక రక్తపు భూమి కూడా మనకి బైబిల్లో రాయబడి ఉంది, అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి చదువుతున్నాం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తున్నానని చెప్పాను. వారన్నారు, దానితో మాకేంటి, నువ్వే చూసుకో అని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరిపెట్టుకొనెను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ జరిగిన విషయం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా, అంటే యేసు ప్రభువును అప్పగించిన యోధా యేసు ప్రభువుకి విధించబడిన శిక్షను చూసి పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, నేను ఇట్లాంటి మంచి వ్యక్తిని నేను అప్పగించి పాపం చేశానే అని ఇక ఉండబట్టలేక ఎంతకైతే అమ్మాడో 30 వెండి నాణ్యాలకి ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొచ్చి దేవాలయంలో ప్రధాన యాజకుల యొద్దకు తర్వాత పెద్దల దగ్గరకు తీసుకొచ్చి, అయ్యా, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించి పాపం చేశాను కాబట్టి నాకు వద్దు అని ఇవ్వబోయేటప్పటికి వాళ్ళు ఏమన్నారు, అబ్బాయి దాంతో మాకేం పని, నువ్వు తీసుకున్నావు, అప్పగించావు, అయిపోయింది, ఇక దీంతో మాకు పని లేదు, నువ్వే చూసుకో, చేసింది నువ్వే చూసుకో అన్నారు. నాకెందుకు ఈ డబ్బులు అని దేవాలయంలో అట్లా పారేసి వాటిని ఇక బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ వాక్యంలో పోయి ఉరిపెట్టుకొనెను అని ఉంది. పోయి వెంటనే ఉరిపెట్టుకొనెను అని కాదు. అక్కడ జాగ్రత్తగా చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే యోధా ఇక్కడే చనిపోయాడు, యేసు ప్రభుకు శిక్ష విధించారు, యోధా చూశాడు, దేవాలయంలోకి వచ్చాడు, అవి పారేశాడు, పోయి వెంటనే ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అంటే యేసు ప్రభు చావడానికి ముందే యోధా కూడా చచ్చిపోయాడు అని చాలామంది నమ్ముతారు. 99.9999% ఇదే నమ్ముతారు. 100కు 100% ఇదే నమ్ముతారన్న ఆశ్చర్యపడాల్సిన పని లేదు. కానీ వెంటనే జరిగిన పని కాదు ఇది. యోధా వెంటనే ఏమి ఉరిపెట్టుకొని చనిపోలేదు. అక్కడ వెంటనే అనే మాట రాయబడలేదు. పోయాడు, ఊరిపెట్టుకున్నాడు అని ఉంది. అక్కడ పోయి అనే దానికి ఉరిపెట్టుకొనెను అనే మాటకి చాలా గ్యాప్ ఉంది, కొన్ని రోజులు గ్యాప్ ఉంది, కొన్ని వారాలు గ్యాప్ ఉంది. అంటే యోధా యేసు ప్రభుకు శిక్ష విధింపబడటం చూశాడు, యేసు ప్రభు చనిపోవడం చూశాడు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా
చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువుని యోధా కళ్ళారా చూశాడు. ఆ తర్వాతే ఉరిపెట్టుకున్నాడు. ఇంత జరిగింది. ఇదంతా బైబిల్లో ఉందా అండి? ఉంది. తప్పనిసరిగా దీని గురించి కూడా మళ్ళీ మనం ధ్యానం చేద్దాం బైబిల్లో నుంచి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం ఏమంటున్నాం? యోధా ఏం చేశాడు? ఆ 30 వెండి నాణాలు దేవాలయంలో పారేసి ఇక పోయాడు, ఉరిపెట్టుకున్నాడు, చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత జరిగింది అక్కడ మనకి అపోస్తల కార్యాల్లో రాయబడి ఉంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ప్రధాన యాజకులు పెద్దలు ఏం చేశారు? చదువుదాం 6వ వచనం. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని ఇవి రక్త క్రయధనము. జాగ్రత్తగా చూడండి, వీళ్ళు కూడా ఏమంటున్నారు? వీటిని ఇవి రక్త క్రయధనము. ఎవరి రక్తం యొక్క క్రయధనం ఇది? యేసు ప్రభు యొక్క రక్త క్రయధనం ఇది. అంటే యేసు ప్రభు రక్తాన్ని చిందించేటట్లుగా చేసిన డబ్బులు ఇవి రక్త క్రయధనము. కాబట్టి వీటిని కానుక పెట్టెలో వేయదగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కొమ్మరి వాని పొలము కొనిరి. ఇక్కడ పొలం కొన్నది ఎవరు? చెప్పండి, ఎవరు కొన్నారు పొలం? ఇక్కడ ప్రధాన యాజకులు కొన్నారు. ఏం పొలం కొన్నారంటే కొమ్మరి వాని పొలం కొన్నారు. దేనికోసం కొన్నారంటే పరదేశులను పాతి పెట్టడం కోసం కొన్నారు. ఇక్కడ పొలము అనే ఉన్న చోట గ్రీకులో ఏమి రాయబడి ఉంటుందంటే అక్కడ ఆగ్రోస్ అని రాయబడి ఉంటుంది. ఆగ్రోస్, మనకి అగ్రికల్చర్ అనే పదం దీని నుంచే వచ్చింది. ఆగ్రోస్ అనే మాట వాడబడింది. అంటే ఒక పొలాన్ని కొన్నారు. అక్కడ చోరియన్ అనే మాట వాడబడింది యోధా విషయంలో. అది ఒక ఎస్టేట్ లాంటిది. మనకు తెలుసు కదా ఎస్టేట్ అంటే ఎట్లా ఉంటుందో. కొన్ని ప్లాట్లు చేసి చూపిస్తుంటారు, రియల్ ఎస్టేట్ అనే బిజినెస్ లాగా. ఒక ఎస్టేట్ తన కోసం కొనుక్కున్నాడు యోధా. కానీ ఇక్కడ ఇంకొక రక్తపు భూమి కూడా ఉంది, రక్త క్రయధనము. ఇది ఎవరు కొన్నారంటే ప్రధాన యాజకులు కొన్నారు. దేంతో కొన్నారంటే ఇది 30 వెండి నాణ్యాలతో కొన్నారు. అక్కడ రోకలు అని ఉంది, ఇక్కడేమో వెండి నాణ్యాలు అని ఉంది. డిఫరెన్స్ చూడండి. అక్కడేమో యోధా కొన్నాడు, ఇక్కడ ఎవరు కొన్నారు? ప్రధాన యాజకులు కొన్నారు. అక్కడేమో యోధా ఎస్టేట్ కొనుక్కున్నాడు తన కోసం. ఇక్కడ వీళ్ళేమో పరదేశులను పాతి పెట్టడానికి ఒక పొలమే కొనేశారు. ఇవి రెండు కూడా రక్తపు భూమి. చదువుదాం ఆ మాట, ఇంకా ముందుకు చదువుదాం. అప్పుడు 9వ వచనం, 8వ వచనం. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలము అనబడుచుంది. ఇదేమో రక్తపు పొలము, అదేమో రక్తపు భూమి. ఏదైనా సరే రక్తంతో కూడిందే కాబట్టి అకెల్దమా అని దానికి రెండింటికి పేరు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, తర్వాత ప్రధాన యాజకులు అందరూ కలిసి కొన్నది ఏంటిది? ఇది పొలము, రక్తపు పొలము. అక్కడ యోధా కొన్నది ఏమిటి? రక్తపు భూమి, ఎస్టేటు. ఇదేమో పొలం, అదేమో యోధా కొన్నాడు, ఇదేమో ప్రధాన యాజకులు కొన్నారు. అక్కడేమో చోరియన్ అనే ఇంగ్లీష్ పదం, గ్రీకు పదం ఉంది. దానికి మీనింగ్ ఏంటన్నాం? ఎస్టేటు. అంటే ఒక ప్లాట్ లాంటిది, పెద్ద ప్లాటే కావచ్చు, ఒక ఎస్టేటు. ఇక్కడ ఏంటి పదం? ఆగ్రోస్, అంటే పొలము కొనుక్కున్నాడు. ఈ రెండు చోట్ల కూడా వేరు వేరు. అది రక్త క్రయధనమే, ఇది రక్త క్రయధనమే. అక్కడ కొన్నది వేరు, ఇక్కడ కొన్నది వేరు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ రెండు ఒకటే, ఈ రెండు ఒకదానికి సంబంధించినవి అనుకుంటారు. కానీ కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట పాత నిబంధనలో ప్రవచనాన్ని ఎత్తి రాస్తూ ఉన్నాడు మత్తయి. అది కూడా చదువుదాం. అప్పుడు 9వ వచనం. అప్పుడు విలువ కట్టబడిన వాణ్ణి, అనగా ఇశ్రాయేలులో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. ఎక్కడ రాయబడింది ఇర్మియా గ్రంథంలో ఇది అంటే
32వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో ఇది రాయబడి ఉంది. చదువుదాం, అది కూడా చదివి ముగించుకుందాం. ఏయ్ దిగు దిగు. చదువుదాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 6 నుంచి చదువుతున్నాం. అంతటా ఇర్మియా ఎట్లనను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది, నీ తండ్రి తోడబుట్టిన వాడైన షల్లూము కుమారుడు నాకు హనమేలు నీ దగ్గరికి వచ్చి, అనాతోతులో ఉన్న నా భూమిని కొను, దాని యొక్క విమోచకుని ధర్మం నీదే, దాన్ని కొనుక్కో అని చెప్తాడు. కాబట్టి నా తండ్రి తోడబుట్టిన వాడిని ఆ పొలాన్ని యెహోవా మాట చొప్పున చెరసాల్లో ప్రాకారం నా దగ్గరికి వచ్చేసాడు, నేను దాన్ని కొన్నాను. ఇది ఇర్మియా చేసిన పనిలాగా చూపిస్తుంది. ఇంకా మనం చదువుదాం పైన దీనికి సంబంధించే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా యొద్ద నుంచి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి వాని ఇంటికి పో, అక్కడ నా మాటలు నేను నీకు చెప్తాను. ఇవన్నీ చెప్తూ 19వ అధ్యాయం నుంచి వచ్చి చూస్తే కనుక ఇదిగో ఆ కుమ్మరి వాని పొలాన్ని ఇర్మియా కొన్నట్లుగా మనం తర్వాత జాగ్రత్తగా చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత జకర్యా గ్రంథంలో కూడా ఈ మాట మనం చూడవచ్చు. చదువుదాం ఒకసారి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. పదకొండవ అధ్యాయం 13వ వచనం 12 నుంచి చదువుతున్నాం. 11వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతున్నాం. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12, 13 వచనాలను చదువుతున్నాం. నీకు అనుకూలమైతే నా కూలి నాకు ఇచ్చేయండి, లేకపోతే మానేసేయండి అని నేను వారితో అంటే, వారు నా కూలి కోసం 30 తులముల వెండి తూసి నాకు ఇచ్చారు. ఎంతో అబ్బురంగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనాన్ని కుమ్మరికి పారవేయమని దేవుడు నాకు ఆజ్ఞ ఇస్తే, నేను ఆ 30 తులముల వెండి తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి దాన్ని ఏం చేశాను, పారేశాను. ఇక్కడ క్లియర్గా జకర్యా గ్రంథంలో రాయబడి ఉంది ఈ మాట. కుమ్మరి వాని పొలంకి ఇచ్చిరి అనే మాట. ఇక్కడ మరి మనకి అనుమానం వస్తుంది, అదేంటండి ఇక్కడేమో ఇర్మియా ద్వారా చెప్పబడినట్లని ఉంది కదా, మరి ఇర్మియా గ్రంథంలో ఆ మాట క్లియర్గా లేకుండా జకర్యా గ్రంథంలో రాయబడి ఉంది కదా, అవునా కాదా? అనుమానం వచ్చిందా లేదా? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మత్తయి సువార్తలో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరను అని ఉంది. కానీ నిజానికి ఎక్కడ రాయబడింది ఈ మాట? జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12, 13 వచనాల్లో రాయబడింది. మరి అదేంటండి, ఇర్మియా గ్రంథంలో లేదు కదా, అది స్పష్టంగా జకర్యాలో కదా ఉంది. మరి అప్పుడు జకర్యా చెప్పిన మాట అని ఉండాలి కదండి అని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా చూడండి, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట వేరు, రాయబడిన మాట వేరు. స్పోకెన్ వర్డ్ అండ్ రిటన్ వర్డ్. చెప్పబడిన మాట అంటే అది రాయబడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు అర్థమైందా? చెప్పబడిన మాట అని అంటే
అది ఆయన రాసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ చెప్పాడు ప్రవచనంగా. కానీ రాయబడిన మాట అన్నాడంటే కంపల్సరిగా అది గ్రంథంలో ఉండి తీరుతుంది. ఇక్కడ ఇర్మియా చెప్పాడు కానీ రాయలేదు. దాన్ని జకర్యా తన గ్రంథంలో రాశాడు. నీకు అర్థమైందా? మాట నెరవేరుతుంది దేవునితో. ఇర్మియా నోటితోనే చెప్పాడు, దాన్ని ప్రత్యేకంగా రాయలేదు. కానీ జకర్యా వచ్చేటప్పటికి అది రాశాడు, గ్రంథస్థం చేశాడు. అందుకనే ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట అని ఉంది, రాయబడిన మాట కాదు. అంటే ఇర్మియా గ్రంథంలో మనకి దొరకవచ్చు, దొరకపోవచ్చు. ఎందుకంటే చెప్పబడిన మాట అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రాయబడిన మాట అని మెన్షన్ చేసి ఉంటే కనుక కంపల్సరిగా దాని రెఫరెన్స్ మనకు పాత నిబంధనలో ఉంటుంది. జకర్యా మాత్రం రాశాడు, అది ఇర్మియా కేవలం చెప్పి వదిలేశాడు, రాయలేదు. కాబట్టి ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట అని ఉంది. అది ఎవరు రాశారంటే జకర్యా చేత రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో తప్పేమీ లేదు. మనకు అర్థం కాలేదు, అర్థం చేసుకోవటం మన పొరపాటు. కాబట్టి 2 పొలాలు మనం చూసాం. ఒకటి రక్తపు భూమి యోధా కొన్నది, శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులు కొన్నది ఏంటి? ఇది రక్తపు పొలము. ఇది ఫీల్డు, అదేమో ఎస్టేటు. అది యోధా కొన్నాడు, ఇదేమో శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులు కలిసి కొన్నారు. అదేమో యోధా తన సొంతానికి కొనుక్కున్నాడు, ఇదేమో పరదేశంలో పాతి పెట్టడానికి కొనుక్కున్నారు. ఇవి 2 కూడా వేరు వేరు.